దేశంలో తొలిసారి ప్రైవేట్ రంగంలో హెలికాప్టర్ల తయారీకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సిద్ధమైంది. ఎయిర్ బస్ భాగస్వామ్యంతో H-125 హెలికాప్టర్లు తయారు చేయనుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా వేమనగల్లో హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనుంది. 2027 ఆరంభంలో తొలి మేడ్ ఇన్ ఇండియా H-125 హెలికాప్టర్ డెలివరీకి సిద్ధమవుతుందని ఇరు సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. దక్షిణాసియా దేశాలకు భారత్ నుంచి హెలికాప్టర్లను ఎగుమతి చేస్తాయని తెలిపాయి. వేమనగల్ కేంద్రంలోనే సైనిక వేరియంట్ H-125M తయారీకి ప్రణాళికలున్నాయని వెల్లడించాయి. అందులో ఎక్కువ దేశీయంగా రూపొందించిన ఉత్పత్తులను, సాంకేతికతను వినియోగిస్తామని టాటా, ఎయిర్ బస్ సంస్థలు పేర్కొన్నాయి. H-125 హెలికాప్టర్లు అధిక ఉష్ణోగ్రత, శీతల వాతావరణంలోనూ సమర్థవంతంగా సేవలందించగలవని తెలిపాయి. ఎవరెస్ట్ శిఖరంపై ల్యాండ్ అయిన ఏకైక హెలికాప్టర్ H-125 అని చెప్పాయి. భారత్ హెలికాప్టర్లకు అనువైన మార్కెట్ అని, మేడ్ ఇన్ ఇండియా హెలికాప్టర్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఎయిర్ బస్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ జుర్గెన్ వెస్టర్మేయర్ తెలిపారు. ఇప్పటికే ఎయిర్ బస్ సంస్థ టాటాతో కలిసి C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం గుజరాత్లోని వడోదరాలో ఫైనల్ అసెంబ్లీ లైన్ నిర్మించింది.